ప్రతి ఒక్కరి జీవితంలోనివి కష్టాలు కాదు, భగవంతుని వరాలు. ఏ సమస్య వచ్చినా ఏమి జరిగినా మన మంచికే అనుకుని ముందుకు సాగాలి. ఒకరోజు నేను భగవంతుణ్ణి శక్తి అడిగాను. భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి ఆ శక్తిని పొందమన్నాడు. నేను సంపదను అడిగాను. భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు. నేను ధైర్యాన్ని అడిగాను. భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు. నేను వరాలు అడిగాను. భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు. నేను ఆయన ప్రేమను అడిగాను. భగవంతుడు ఆపదల్లో ఉన్న వారి చెంతకు నన్ను పంపించి వారిని ఆదుకోమని వారి ప్రేమను పొందమన్నాడు. నేను జ్ఞానాన్ని అడిగాను. భగవంతుడు నాకు సమస్యలను ఇచ్చి పరిష్కరించుకోమన్నాడు. నేను పురోగతిని అడిగాను. భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి వాటిని సాధించమన్నాడు. నేను లోకానికి మంచి చేయాలని అడిగాను, కానీ భగవంతుడు ఇబ్బందులు కల్పించి వాటిని అధిగమించమన్నాడు. నేను ఆయన్ను మరవకూడదు అని అడిగాను, కానీ భగవంతుడు నాకు బాధలిచ్చి ఆయన్ని గుర్తించుకోమన్నాడు. నేను పాపాలు క్షమించమని అడిగాను, కానీ భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు. అలా జీవితంలో నేను కోరుకున్నది ఏదీ పొందలేదు, కానీ నాకు కావాల్సిందే నేను పొందాను. ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతి సంఘటన నుండి నాకు అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను. చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్థం చేసుకున్నాను. మిత్రులారా, మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మన మంచికే. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః.